హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మాకు వ్లాగింగ్ అంతగా రాదు, సో మాకు వచ్చింది ఏదో మేము ట్రై చేస్తున్నాం. వీడియో ఎలా ఉందో ఎండ్లో మాకు చెప్పండి. ఈరోజు మేము ఫస్ట్ టైం స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాము అండ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. సో మిమ్మల్ని మేము స్టేడియంలో కలుస్తాము. బాయ్. కొన్ని కారణాల వల్ల మాకు స్టేడియంకి రావడం లేట్ అయిపోయింది. దానివల్ల మేము టాస్ మిస్ అయిపోయాము. ఆ కారణాలు మీకు వీడియోలో ముందు చెప్తాను. ఆల్సో ఈరోజు ఢిల్లీ వర్సెస్ యూపీ మ్యాచ్ అనమాట. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో యూపీ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. మీకు అక్కడ కనిపిస్తున్నారు. టైం అవుట్ అప్పుడు మాకు బోర్ కొట్టకూడదు అనేసి కామెంటేటర్స్ ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేయమని చెప్పి, ఆల్సో క్లాప్స్ చేయమని, ఇలా కొన్ని యాక్టివిటీస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఈరోజు ఇన్నింగ్స్ బ్రేక్లు సుకృతి అండ్ ప్రకృతి అనేసి హిందీ సింగర్స్ అనమాట. వీళ్ళు ట్విన్స్. వీళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేశారు. అసలు మ్యాచ్ అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది మా జేజ్ అనమాట. ఆమె అయితే ఇంకా 4 కొట్టినా 6 కొట్టినా ప్రతిదానికి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. మీరే చూడొచ్చు. అసలు మొత్తం స్టేడియం అంతా సైలెంట్గా ఉన్నా కానీ మా జేజ్ మాత్రం సైలెంట్ అవ్వలేదు. సో మేమందరం వెళ్ళిందనమాట. మా డాడీ ఫ్రెండ్స్ వచ్చారు. సో అందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీతో పాటు. ఆల్సో ఇక్కడ మ్యాచ్లో మనకి ఎప్పుడైనా ఆకలేస్తే తినడానికి అనేసి ఇలా స్టాల్స్ కూడా ఉన్నాయి. నువ్వెవరికి సపోర్ట్ చేయాలి? నాకు కాదు, అక్కడ చెప్పి ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఢిల్లీ వాళ్ళు. సక్సెస్ఫుల్గా మా జేజ్ సపోర్ట్ చేసిన టీం ఓడిపోయింది. సో ఢిల్లీ ఓడిపోయారు, యూపీ వాళ్ళు గెలిచారు. సో అక్కడ మీకు కనిపిస్తుంది యూపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతే అండి, మ్యాచ్ అయిపోయింది. మేము కార్ కొంచెం దూరం పార్క్ చేసాం. సో ఇప్పుడు అక్కడికి నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఆటోలో వెళ్ళొచ్చు కానీ ఈ టైంలో ఆటో దొరకడం కష్టం, ప్లస్ ఎక్కువ దూరం ఏం లేదు. సో హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాము అని వెళ్తున్నాం. రాత్రి 12 అయింది టైమ్. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి బెంగళూరులో. సో ఫైనలీ అయిపోయింది మ్యాచ్. మేము ఇప్పుడు కారు ఉన్న చోటుకు వచ్చేసాము. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా అలసిపోయాం, కానీ మ్యాచ్ మాత్రం సూపర్గా ఉండింది, ఎంటర్టైనింగ్గా. అండ్ నేను మీకు చెప్పాలనుకున్నాను, మేము మ్యాచ్కి వెళ్ళే ముందు రికార్డ్ చేద్దాం అనుకున్నాము, కానీ అస్సలు టైం కుదరలేదు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మ్యాచ్ దగ్గర స్టేడియం దగ్గర కార్ పార్క్ చేద్దామంటే అస్సలు ప్లేస్ దొరకలేదు. కొంచెం దూరంగా పార్క్ చేసాము. అక్కడ నుంచి ఆటో అస్సలు దొరకలేదు. చాలా సేపు వెయిట్ చేసాము. మళ్ళీ ఆటో అతను వచ్చి మమ్మల్ని ఇంకెక్కడో వదిలారనమాట. చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది. తర్వాత మా డాడీ ఏమో ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాం, మొత్తం గజిబిజిగా ఉండింది. అందుకే రికార్డ్ చేయడం కుదరలేదు. అంతే అయిపోయింది వ్లాగ్స్. ఇప్పుడు మేము డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.